11వ వార్డులో గీతా సత్యప్రసాద్ అనే మా అభ్యర్థి ఎవరైతే ఉన్నారో గతంలో కూడా ఈ సత్యప్రసాద్ మా పార్టీ నుంచే పోటీ చేశాడు. స్వల్ప తేడాతోనే ఓడిపోయాడు. ఈ 5 సంవత్సరాలు మా పార్టీలోనే కొనసాగింది. మొన్న నామినేషన్ చేసినప్పుడు కూడా మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన నామినేషన్ అయితే జరిగింది. ఈరోజు మేము అందరు కూడా అభ్యర్థులకి బీఫామ్ ఇస్తూ ఉన్నాం. 2-3 రోజులుగా కొనుగోలు చేసిన ప్రయత్నాలు చేసిన వాళ్ళని మా సమాచారం వచ్చిన తర్వాత అభ్యర్థిని కూడా పిలిచి మాట్లాడాను. ఎప్పటికప్పుడు వాళ్ళు కాపుగాచి కిడ్నాప్ చేసి ప్రలోభపెట్టి భయభ్రాంతులకు గురి చేసి వ్యాపారం చేసుకున్నటువంటి ఫంక్షన్ హాళ్ళల్లో డెకరేషన్ చేసుకునే ఆ వృత్తిలో ఉన్న దాన్ని ఫంక్షన్ హాళ్ళల్లో ఎక్కడ కనీసం మేము అనుమతించనీయం, వెనువెంటనే నీ వ్యాపారం దెబ్బతింటుందని చెప్పేసి భయభ్రాంతులకు గురి చేసి ఈరోజు వాళ్ళని కిడ్నాప్ చేయడం జరిగింది. మేము పోలీస్ స్టేషన్ కూడా సంప్రదించాం, కానీ పోలీసు వాళ్ళు కూడా కనీసం స్పందన లేదు. ఓటర్లు వచ్చి రోడ్లు ఎక్కారు, ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు. తప్పకుండా న్యాయ పోరాటం చేస్తాం, ప్రజల మనసుని తెలుసుకుంటాం. మాదిరిగా తయారు చేయడానికి ఆల్రెడీ ఆడ రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని ముక్కలు చెక్కలు చేస్తున్నాడు. ఇక్కడ అభివృద్ధి పేరు మీద ఆర్భాటాలు జరుగుతున్నాయి, హంగామాలు జరుగుతున్నాయి, కానీ ఆచరణ మాత్రం లేదు. ఇవాళ మున్సిపల్ ఎన్నికలంటే గుండెలల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. కారు 150-200 స్పీడ్లో పరిగెడుతుంది అనేది ప్రజలు చెప్తున్నారు. గ్రౌండ్ రిపోర్ట్. ఎక్కడ చూసినా బ్రహ్మరథం పడుతున్నారు. తప్పకుండా జరగబోయే సింబల్ మీద జరగబోయే ఎన్నికలలో కారు 200 స్పీడ్తోనే హైదరాబాద్కు పంపిస్తాం, కేసీఆర్కి అండగా నిలబడతాం అని చెప్పేసి ప్రజలు చెప్తుంటే ఓటమి పాలైతామనే అభద్రతా భావంతో అభ్యర్థుల్ని నడి మార్కెట్లో డబ్బు సంచులతో కొనుగోలు చేసి భయభ్రాంతులకు గురి చేసి బ్లాక్మెయిల్ చేసి పోలీసు వ్యవస్థని అధికార వ్యవస్థని వాడుకొని దిగజారుడు రాజకీయాలు చేస్తున్న ఈ కాంగ్రెస్ వాళ్ళకి కోదాడు ప్రజలు బుద్ధి చెప్పాలని కోరుతున్నారు. గురైతే కావచ్చు, పోటీలో ఉన్నాం, వీరోచిత పోరాటం చేస్తాం. 1-2 పెద్ద కొంపలు మునిపోయేదేం కాదు. ఇవాళ మేము ప్రతిపక్షంలో ఉన్నాం, గెలుపోవటంలో మమ్మల్ని ప్రభావితం చేయలేము. అసలు ఏ ఓట్లలో పాల్గొనకుండా, ఏ ఎన్నికలలో పాల్గొనకుండా, ఏ అధికారం ఆశించకుండా ఈ రాష్ట్రం సాధిస్తే ఈ రాష్ట్ర ప్రజలు బాగుంటారని చెప్పి కొట్లాడిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ, కొట్లాడిన నాయకుడు కేసీఆర్. అటువంటి నాయకుడి నాయకత్వంలో మేమందరం సైనికులు మాదిరిగా పనిచేస్తున్నాం. ప్రజలందరూ లబ్ధి పొందిన వాళ్ళు ఇవాళ అవకాశం కోసం ఎప్పుడు కాంగ్రెస్కి కర్ర కాచి వాత పెట్టాలని చూస్తున్నారు. మాకు ప్రజాబలం ఉంది, ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు నిర్వహించండి. మీరు తెలిస్తే మీరు, మేము తెలిసి మీరు. కానీ దొడ్డిదారి ప్రయత్నాలతోనే అధికారాన్ని హస్తగతం చేసుకుందామనంటే ఇది ప్రజాస్వామ్యాన్ని నడిబజార్లో అభాస్యం పాలు చేసినట్టే. మనోభావాల్ని అర్థం చేసుకోకుండా, ప్రజా తీర్పుని గౌరవించకుండా, అధికారమే లక్ష్యంగా డబ్బు సంచులతోని భయభ్రాంతులకు గురి చేసి ప్రలోభాలు పెట్టి బ్లాక్మెయిల్ చేసి ఈ రకమైన దిగజారుడు రాజకీయాలు చేయటం అనేది ఉత్తమ్ కుమార్ రెడ్డికి మంచిది కాదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. మాకు ఎన్ని సీట్లు వస్తాయి ఏంటి అనే దానికంటే ప్రజల బాగు కోసం, ప్రజల భవిష్యత్తు కోసం, ప్రజల సంక్షేమం కోసం, క్షేమం కోసం నిరంతరం గెలుపోటములతో సంబంధం లేకుండా గులాబీ జెండా భుజాన వేసుకున్న ప్రతి కార్యకర్త ఈ కోదాడ అభివృద్ధి కోసం ప్రయత్నం చేస్తాడు. అది మా లక్ష్యంగా పనిచేస్తాం. తప్పకుండా ప్రజలు ఆలోచించి రేపటి భవిష్యత్తులో నిర్ణయాలు తీసుకోవాలని కోరుతున్నాం. 35 వార్డులు ఉన్నాయి. తప్పకుండా
బోర్డుని ఇవాళ ఒకటి అర ఏదో వినాశం చేసుకున్నంత మాత్రాన భయభ్రాంతులకు గురి చేసి అధికారాన్ని ఉపయోగించుకున్నంత మాత్రాన మేమేం భయపడేది లేదు. ఎన్నికల రణరంగంలో ఇప్పటికీ కూడా మళ్ళా ఎగరబోయేది గులాబీ జెండా. మీరు ఎన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా, ప్రజలకి నీటి మాదిరిగా ఖర్చు పెట్టినా ఈరోజు ప్రజల్ని చైతన్యం చేస్తాం. జై తెలంగాణ. జై తెలంగాణ. కోదాడలో అస్సాం కాంగ్రెస్ వాళ్ళు ఈరోజు వాటం చూపిస్తున్నారు. ఏంది, అధికారాన్ని అడ్డం పెట్టుకొని ప్రలోభాలకు గురి చేయటం, దొడ్డిదారిన గెలవటానికి, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయటానికి ఎదురొడ్డి నిలబడి పోటీ పడి గెలవలేక దొడ్డిదారిన లక్షల రూపాయలకు కొనుగోలు చేసి అభ్యర్థులను కిడ్నాప్లు చేయడంతో పాటు విరమించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఏకగ్రీవాల కోసం. ప్రజలేమన్నా నిజంగా అభిమానించి అభిమానంతో ఆదరించి ఆశీర్వదిస్తే యునానిమస్ అయితే అది నిజంగా ప్రజాస్వామ్యయుతంగా ఏకగ్రీవంగా వాళ్ళ సేవలు గుర్తించారు. ఎక్కడో ఉన్నోళ్ళు ఇయాటి వరకు ఆ కోరబండ 11వ వార్డు ఎక్కడుందో తెలియదు, ఆ జనాభా ముఖముఖం తెలియదు. అక్కడ అభ్యర్థిగా గెలవటానికి పోటీ చేసిన అభ్యర్థిని 2 రోజుల నుంచి అనేక రకమైన బెదిరింపులకు దిగి రాత్రి కిడ్నాప్ చేసి ఈరోజు తీసుకుపోయి విడ్డా చేసుకున్నారు. ఆ అభ్యర్థులు అందరినీ కూడా లక్షల రూపాయలు ఇచ్చి కొనుగోలు చేశారు. నిజంగా శత్రుబుద్ధి ఉంటే మీరు అధికార పార్టీ అయితే అభివృద్ధి చేసినామని చెప్పుకునేటోళ్ళు పనిచేసి జనాన్ని ఓట్లు అడగాలి. ఇవాళ ఓటర్లు రోడ్డు మీదకి వచ్చి అడుగుతున్నారు, రాజ్యాంగాన్ని కూని చేయొద్దు, అంబేద్కర్ గారు చెప్పినట్టు ఓటుని మేము వినియోగించుకుంటాం, మాకు పనిచేసే ప్రజాప్రతినిధి ఎవరో వాళ్ళని మేము ఎంచుకుంటాము, అవకాశం ఇవ్వాలి, ఇటువంటి ప్రలోభాలకు గురి చేయొద్దని చెప్పేసి ప్రజలు అక్కడ ఉన్న ఓటర్లు రోడ్డుకి ఎక్కారు. ఇటువంటి వాళ్ళు ప్రజాస్వామ్యంలో గెలిచి ఏం చేస్తారు ఓటర్లకి కోదాడ ప్రజలు ఆలోచించాలి. 1-2 చోట్ల ఇతరాత్ర ప్రలోభాలకు గురి చేసి ఒకవేళ మభ్యపెట్టో మాయ చేసో ఏకగ్రీవాలు కావచ్చు. లక్షల రూపాయలు ఇలా అభ్యర్థులకు ఇస్తున్నారు ఏకగ్రీవాలు కావడానికి. 1000 కోట్ల రూపాయలు మేము పంచి ఓట్లు కొనుగోలు చేస్తామని అంటున్నారు. ప్రజలేముంది, మా దగ్గర అధికారం ఉంది, ఎన్ని డబ్బులన్నా వెదజల్తాం, అధికారాన్ని హస్తగతం చేసుకుంటామని చెప్తూ ఉన్నారు. ఈరోజు ఓటు అనేది అంగడిలో వస్తువు కాదనే విషయం ప్రజలు చెంపపెట్టు సమాధానం చెప్పాల్సిన అవసరం కోదాడ మున్సిపాలిటీలో ఉంది. గొప్ప చెప్పుకునే నాయకులు ఏం చేస్తున్నారు అని అంటే, దొడ్డిదారిని ఎందుకు ప్రజాస్వామ్యయుతంగా కొట్లాడొచ్చు కదా రాజకీయ పార్టీలుగా, సిద్ధాంతాలుగా. ఈ దొడ్డిది మార్గాలను ఎంచుకొని ఇట్లా అభ్యర్థులుగా వచ్చినోళ్ళు రేపు అధికారం ఒప్పచెప్తే ఈ కోదాడ మున్సిపాలిటీ ఏమవుతుందో ఒకసారి ఆలోచించాలి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.